సుజుకి యాక్సెస్ BS6 125 ఒక బండి అయితే స్లోలో ఆగిపోతుంది అంటున్నారు, ఒక బండి అయితే ఫుల్గా రేజ్ అయిపోతుంది అంటున్నారు, ఒక బండికి అయితే రన్నింగ్లో జర్కింగ్ వచ్చి ఆగిపోతుంది అని అంటున్నారు. ఒక్కటి కాదండి, చాలా కంప్లైంట్లు అయితే ఉన్నాయి. వీటన్నిటికీ నా దగ్గర అయితే సింపుల్ సొల్యూషన్ అయితే ఒకటి ఉంది. నేను మీ కృష్ణ MCA రావుల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, మర్చిపోవద్దు. ఇంక మ్యాటర్లోకి వచ్చేద్దాం. మనకైతే ఇక్కడ FI దట్టు చెక్ లైట్ రెండు వెలుగుతున్నాయి. ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూసారా. బండి స్టార్ట్ అయిన తర్వాత చెక్ లైట్, తర్వాత FI సింబల్ రెండు పోలేదు. సో ఏదో డిఫెక్ట్ ఉన్నట్టు అనమాట. ఒకసారి మళ్ళీ కనెక్ట్ చేసి ఏం ఫాల్ట్ కోడ్లు వచ్చినాయో చూసి దాన్ని బట్టి మనం రిపేర్ చేస్తే ఈ రెండు పోతాయి అనమాట. మరి ఇంకెందుకు ఆలోచన, వెంటనే OBDకి కనెక్ట్ చేసేద్దాం. చూపించాను కదా మీకు ఇందాక OBD చాక్, దానికి మనమైతే కంప్యూటర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. సో అందులో మనకు వచ్చిన ఫాల్ట్ కోడ్ని చూసుకుని అవి ఏ సెన్సార్కి సంబంధించినవో చెక్ చేసుకుని అవి నీట్గా క్లీన్ చేసి ఫిట్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది ఒక 50% అయితే సాల్వ్ అయిపోయినట్టే. అక్కడికి అవ్వకపోతే కనుక ఆ సెన్సార్ని మనం రీప్లేస్ అయితే చేసేయాలి. నాకైతే ఐడియాలో ఎయిర్ కంట్రోల్ వాల్ ఫాల్ట్ కోడ్ అయితే చూపించింది. అదైతే మనకి ఎక్సలేటర్ రేజింగ్కి సంబంధించింది. దీని ఫాల్ట్ వస్తే కనుక మనకి బండి రేజ్ అవ్వడం కానీ, స్లో అవ్వడం కానీ, లేకపోతే ట్రాఫిక్లో ఆగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇందాక చెప్పాను కదా, వీటన్నిటికి ఒకే ఒక్క సొల్యూషన్ అయితే నా చేతిలో ఉంది కదా, ఇదే RPM అడ్జస్ట్మెంట్. సో అది వేసిన తర్వాత అయితే మనం ఫాల్ట్ కోడ్లు డిలీట్ కొట్టుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కస్టమర్కి అయితే డెలివరీ ఇచ్చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో నా నెక్స్ట్ వీడియో గురించి చిన్న హింట్ అయితే ఇస్తాను. అది దేని గురించి అంటే, మీటర్లో ఇంజిన్ ఆయిల్ చేంజ్ అని వస్తూ ఉంటుంది. అది చాలామందికి తెలియదు ఎలా తీయాలి. తర్వాత ఇంజిన్ ఆయిల్ మనం సెట్ చేసుకోవచ్చు 500కి, 1000కి, 1500కి. అంటే ఆ రీడింగ్ తిరిగినప్పుడు మళ్ళీ మనకి ఆయిల్ చేంజ్ అని కనిపించేలా అనమాట. సో దాని గురించి అయితే ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. ఇలాంటి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.